ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ధనుర్రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. మీ జన్మ నక్షత్రం మూల 1, 2, 3, 4 పాదాలు కానీ, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కానీ, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం అయినట్లయితే మీ జన్మరాశి ధనుర్రాశి అవుతుంది. ఈ రాశి వారికి షష్ఠ స్థానమందు గురుడు, తృతీయ స్థానమందు శనేశ్వరుడు, చతుర్థ రాజ్యస్థానములందు రాహుకేతువులు కూడా సంచార ఫలితంగా ఈ రాశి వారికి కార్యాలన్నీ కూడా ఈ నెలలో సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. గృహ నిర్మాణాలు చేయడానికి కూడా అవకాశాలున్నాయి. అదేవిధంగా గృహంలో రజస్వల వంటి శుభకార్యాలు కూడా జరుగుతాయి. బంధుమిత్రుల కలయిక కూడా కలుగుతుంది. కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటారు. సంతానం మీరు చెప్పినట్టుగా విని మంచి అభివృద్ధిలో సాగుతారు. ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి అవకాశాలున్నాయి. చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో కూడా మంచి అభివృద్ధి ఉంది. మంచి లాభాలు రావడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. జాయింట్ వ్యాపారస్తులకి, ప్రభుత్వ ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా చాలా బాగుండేటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ నెలలో పూర్తవుతాయి. ఆకస్మికంగా కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అన్ని రంగాల వారికి కూడా ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా కోర్టులో ఎప్పటి నుంచో ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఈ నెలలో పరిష్కారానికి వస్తాయి. విదేశాలు వెళ్ళి అక్కడ చదువుకోవాలనుకునే వారికి ఈ నెలలో వీసాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ఇంకా ఎవరైనా సరే ఈ ధనుర్రాశి వారు ఇబ్బందులు పడుతున్నట్లయితే ఒక 3 గురువారాలు విష్ణువాలయానికి వెళ్ళి ఆ విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవడం వల్ల అన్నీ కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. స్వస్తి.